సుధ ప్రాబ్లం సాల్వ్ అయింది పిన్ని. ఇకపై సుధ సంతోషంగా ఫారెన్ వెళ్ళొచ్చు. ఇంకా ఏంటి సుధ అలా ఉన్నావు? లేదు దినా, నేను చేసింది తప్పేమో అనిపిస్తోంది. పాపం లేకో దినా, నా కోసం అందరి ముందు తల వంచుకునే పరిస్థితి కల్పించాను. అంతేకాదు, అమ్మ అన్నయ్య ఎంత బాధపడ్డారో నాకు తెలుస్తోంది. సుధా, నువ్వు ఆ లేఖ నటన చూసి నిజమని నమ్మేస్తున్నావు, కానీ నువ్వు చెప్పకపోయినా అది అలాగే చేసేది. నన్ను క్షమించండి అత్తయ్య గారు. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణ అడగడం ఎందుకు లేక? అయినా తప్పు చేసింది నేను, నువ్వు క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు లేక. అందర్నీ కాదనుకుని నీ జీవితం బాగుండాలని కోరుకున్నాను చూడు, అదే నేను చేసిన తప్పు. నీకోసం నా కుటుంబాన్ని కాదని నిర్ణయం తీసుకున్న నేను, నువ్వు నా మాట కూడా లెక్క చేయవని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అత్తయ్య, క్షమించండి. ఎవరినన్నా నేను తట్టుకోగలను, కానీ నేను దైవంగా భావించే మీరు నన్ను తప్పు పట్టడం భరించలేకపోతున్నాను. సుధా, నాకు జరిగిందంతా చెప్పింది అత్తయ్య. ప్లీజ్ వదినా, నాకు ప్రాణభిక్ష పెట్టదినా. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, నేను ఇంకేం చేయగలను? నా సంతోషం కోసం నా జీవితం బాగుండాలని మీరు ఆలోచించారు. ఎంత చేసిన మీరు బాగుండాలని, మీరు సుఖంగా ఉండాలని నాకుండదా? కూడలో కూతురు అంటే ఏ తల్లైనా కూతురే అంటుంది, కానీ మీరొక్కరే కూడలో ఉన్నారు. అలాంటి మీకు నేనేమీ రుణం తీర్చుకోగలను అత్తయ్య గారు. బాధపడకు శ్రీరామ్, ఇది మన మంచికే జరిగిందనుకో. మనం ఒకటవ్వాలని ఆ దేవుడు రాసి పెట్టాడు శ్రీరామ్, అందుకే ఇలా జరిగింది. మనం పెళ్లి చేసుకుందాం శ్రీరామ్. ప్లీజ్ శ్వేత, పెళ్లి పెళ్లి అని విసిగించుకో. అసలు పెళ్ళనే మాట వింటేనే అసహ్యం కలుగుతుంది, ఆడదంటేనే చిరాకు కలుగుతుంది. దయచేసి కొన్ని రోజులు పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆలోచనే లేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదు కూడా నాకు తెలియదు. అబ్బా, ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇంకో మాట ఎవరైనా లేఖ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏం జగదీశ్వరి, ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదా? ఇదిగో మన ముద్దుల కూతురు సుధా. వదినా, నా జీవితం కాపాడు, లేకపోతే నాకు చాలా శరణ్యం. మా అన్నయ్య జీవితం వచ్చిన వెళ్ళిపోని బతిమిలాడితే మనసు చంపుకుని మనందరి ముందు శ్రీరామ్ అంటే తనకి ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయిందండి. ఏమా సుధా, ఇది నిజమేనా? ఇప్పుడు అర్థమైందా లేక గొప్పతనం ఏంటో?